నమస్కారం న్యూస్ విజన్ కు స్వాగతం। ఈ రోజు వార్తల్లోని ముఖ్య అంశాలు। పాలకు గిట్టుబాటు ధర కల్పించాలి, విజయ డైరీని ప్రారంభించాలి। భారతీయ కిసాన్ సంఘ్ డిమాండ్ 30 గంటల పాటు ఆమరణ దీక్షకు దిగిన జిల్లా అధ్యక్షులు విశ్వప్రకాష్ నాయుడు। జిల్లాలో చోరీలకు పాల్పడుతున్న 8 మంది నిందితుల అరెస్ట్। 14 లక్షలు విలువ చేసే ఆభరణాలు, ద్విచక్ర వాహనాలు స్వాధీనం। ఏఎస్పీ వెంకట్రామిరెడ్డి। గుక్కెడు నీళ్లివ్వలేదు, సారాను ఏరులై పారిస్తున్నారు। ప్రజలు చైతన్యవంతులైతే మద్యం మాఫియాను అరికట్టవచ్చు। ఆంధ్రప్రదేశ్ మహిళా సమాఖ్య రౌండ్ టేబుల్ సమావేశంలో వక్తలు। వార్తల్లోని వివరాలు। తిరుపతి పోలీస్ అర్బన్ జిల్లా పరిధిలో 8 మంది నిందితులను అరెస్టు చేసి వారి వద్ద నుండి 14 లక్షల రూపాయలు విలువ చేసే బంగారు నగలు, డైమండ్లను స్వాధీనం చేసుకున్నామని ఏఎస్పీ వెంకట్రామిరెడ్డి తెలిపారు। గురువారం తిరుపతి సిసిఎస్ పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఏఎస్పీ వెంకట్రామిరెడ్డి మాట్లాడుతూ, తిరుపతి అర్బన్ పోలీస్ జిల్లా పరిధిలో గత కొంతకాలంగా విరివిగా జరుగుతున్న దొంగతనాలను అరికట్టేందుకు కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నామన్నారు। శ్రీకాళహస్తి సబ్ డివిజన్ డీఎస్పీ అభిషేకం ఆధ్వర్యంలో స్పెషల్ పార్టీని ఏర్పాటు చేశామన్నారు। శ్రీకాళహస్తి హౌసింగ్ బోర్డు కాలనీ, తిరుపతి ఎల్ఎస్ నగర్లో ఓ ఇంట్లో జరిగిన దొంగతనాలకు సంబంధించి తిరుపతికి చెందిన రాము, హుస్సేన్, కూనీ కేశవ, అడపారెడ్డిపల్లెకు చెందిన రమేష్లను అరెస్టు చేశామన్నారు। నిందితుల నుండి 7.5 లక్షల విలువ గల 283 గ్రాముల బంగారు నగలు, 190 గ్రాముల వెండి, 20 వజ్రాలు, ఒక మోటార్ సైకిల్ను స్వాధీనం చేసుకున్నామని తెలిపారు। అదేవిధంగా తిరుపతి, శ్రీకాళహస్తి, చంద్రగిరిలో జరిగిన స్నాచింగ్ కేసులకు సంబంధించి తిరుపతికి చెందిన బాబు, మునికుమార్, అశోక్ కుమార్, కోడూరుకు చెందిన సారా అశోక్ కుమార్లను అరెస్టు చేసి వారి వద్ద నుండి 7 లక్షల రూపాయల విలువ గల బంగారు చైన్లు, 2 మోటార్ సైకిళ్లు స్వాధీనం చేసుకున్నామన్నారు। నూతన సంవత్సరంలో పోలీస్ జిల్లాలో దొంగతనాలను కట్టడి చేసేందుకు అన్ని రకాల చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు। ప్రతిభ కనబర్చిన పోలీస్ అధికారులకు నగదు బహుమతులు, రివార్డులు మంజూరు చేస్తామన్నారు। ఈ విలేకరుల సమావేశంలో శ్రీకాళహస్తి డీఎస్పీ అభిషేకం, సిఐ నాగరాజు పాల్గొన్నారు। 8 స్నాచింగ్ కేసులు అందులో ఎంఆర్పల్లి 3, ఈస్ట్ 1, సిసిఎస్ 1, కాళహస్తి 1, మొత్తం 8 స్నాచింగ్ కేసులను వారు సుమారు 8 స్నాచింగ్ కేసులో 250 గ్రాములు అందాజుగా 7 లక్షల వాల్యూటీ రికవర్ చేశారు। ఇది కూడా రివ్యూ చేసి ప్రతి పోలీస్ స్టేషన్లో ఎటువంటి వాట్ టైప్ ఆఫ్ క్రైమ్స్ జరుగుతున్నాయి, వాటిని ఎట్లా ప్రివెన్షన్ చేయాలి, మా వాళ్ళతో ఎట్లా పని తీసుకోవాలి, కనీసం ఇప్పటికంటే కొద్దిగానే మెరుగయ్యేటట్లు చూడాలని నేను కూడా ప్రయత్నం చేస్తాను। తప్పకుండా అందరికి మా వాళ్ళు నాకు సహకరిస్తారని నేను కోరుకుంటున్నాను। పాత నేరస్తులు ఇంతకుముందు కూడా కేసులు వినలేదు, దొంగతన కేసులు। జీవో నంబర్ 3 ప్రకారం వేతనాలు చెల్లించాలని డిమాండ్ చేస్తూ పంచాయతీ కార్మికులు గురువారం చిత్తూరు జిల్లా పంచాయతీ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు। ఈ సందర్భంగా ఆ సంఘం రాష్ట్ర కార్యదర్శి వెంకటరమణ మాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వం పంచాయతీ కార్మికుల చేత వెట్టి చాకరీ చేయించుకుంటోందని ఆరోపించారు। జీవో నంబర్ 3 ప్రకారం కనీస వేతనం ఇవ్వాలని ఉన్నా ప్రయోజనం లేదన్నారు। అలాగే కార్మికులకు ప్రభుత్వం జారీ చేసిన 10 జీవోల్లో ఒక్కటి అమలు కాలేదని అన్నారు। వెంటనే పంచాయతీ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని, లేకుంటే ఎన్ని రోజులైనా పరిష్కారం అయ్యే వరకు ధర్నా కొనసాగుతుందని ఆ సంఘం అధ్యక్షులు గోవిందయ్య హెచ్చరించారు। 9వ తేదీ డిపో ఆఫీస్ ముందర నిరాహార దీక్ష చేస్తామని 26వ తేదీ ప్రకటించాం। ఎందుకంటే ఈ నెల 20వ తేదీ హైదరాబాద్లో డిపో కమిషన్ ఆఫీసు ముట్టడి కార్యక్రమంలో 20,000 మంది కార్మికులతో ముట్టడి కార్యక్రమం చేస్తే కమిషనర్ గారు అప్పటికప్పుడే పిలిపించి మా అందరమైన న్యాయమైన డిమాండ్లు, మాకు ఇచ్చిన గవర్నమెంట్ ఇచ్చిన జీవోలు ఇంప్లిమెంట్ చేయాలని మేమందరం కూడా కమిషనర్ దగ్గరికి పోతే కమిషనర్ పంచాయతీ లీడర్లందరినీ కూడా పిలిపించి 23 డిపోలను పిలిపించి
అందరినీ కూడా ఈ జీవోలపైన మీరు తక్షణమే ఇంప్లిమెంట్ చేయాలి. 31వ తేదీ లోపల ఏ జిల్లాలో అయినా ఇంప్లిమెంట్ కాలేదని అక్కడ ఉన్న యూనియన్ లీడర్లు కానీ మా దృష్టికి తెస్తే వాళ్ళ మీద యాక్షన్ తీసుకుంటామని కూడా కమిషనర్ గారు ఇచ్చారు. అట్లాగే మన జిల్లాలో పిఎస్సి డిపో గారు ఇప్పుడు 6 నెలల నుంచి దాన్ని గడుపుకుంటూ పోతున్నాడే తప్ప ఈరోజు అమలు చేస్తాం రేపు అమలు చేస్తున్నారని తప్ప అది ఎంతవరకు ఆచరణలోకి రాలేదు. కాబట్టి దానికోసం ఈరోజు మా జిల్లా నుండి అన్ని గ్రామ పంచాయతీలు కూడా నిరాదీక్ష కూర్చోవాలని మా జిల్లా కమిటీ నిర్ణయించింది. పాలకు గిట్టుబాటు ధర కల్పించాలని డిమాండ్ చేస్తూ భారతీయ కిసాన్ సంఘ్ ఆధ్వర్యంలో రైతులు గురువారం చిత్తూరు గాంధీ విగ్రహం ఎదుట 30 గంటలు ఆమరణ నిరాహార దీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా ఆ పార్టీ జిల్లా అధ్యక్షులు విశ్వప్రకాష్ నాయుడు మాట్లాడుతూ వెంటనే లీటర్ పాలకు 30 రూపాయల ధర కల్పించాలని డిమాండ్ చేశారు. మేము 30 గంటల పాటు పాల ధరపై నిరాహార దీక్ష చేస్తున్నాము. దీనికి కారణం ఏమంటే ముందు ఉన్నటువంటి విజయ డైరీని 2002లో మూసించి వేయడం కారణం చేత ఇక్కడ రాజకీయ నాయకులు పార్టీ యాజమాన్యం రెండు కలిసి కుమ్మక్కయ్యి ప్రైవేట్ పాల డైరీ వాళ్ళకు కుమ్మక్కైపోయి పాల డైరీ వాళ్ళు రైతు గిట్టుబాటు ధర ఇయ్యని కారణం చేత ఇక్కడ 30 గంటల సేపు నిరాహార దీక్ష చేస్తున్నాము. ఇప్పుడు రైతు ఒక లీటర్ పాలు ఉత్పత్తి చేయడానికి 23 రూపాయలు ఖర్చు అవుతుంటే ఈ ప్రైవేట్ డైరీ వాళ్ళు 17 రూపాయల నుంచి 18 రూపాయలు మాత్రం ఇస్తున్నారు. ప్రతి రైతు 1 లీటర్ పైన 5 రూపాయలు నష్టపోతున్నాము. రైతు నాయకులు వెంకటాచలం నాయుడు మాట్లాడుతూ చిత్తూరు విజయ డైరీని పునః ప్రారంభించాలని కోరారు. నాయకులు బాబు కిరణ్ మాట్లాడుతూ పాల రైతుల సమస్యలు పరిష్కరించుకుంటే 2 రోజులు పాల బంద్కు పిలుపునివ్వాలని, ఇందుకు రైతుల సహకారం అవసరం అని అన్నారు. ఈ కార్యక్రమంలో రైతు నాయకులు రాజేంద్రరెడ్డి, మోహన్ రెడ్డి, రైతులు తదితరులు పాల్గొన్నారు. గిట్టుబాటు ధర ఇవ్వాలనేసి 30 గంటల నిరాహార చేయడం జరిగింది. ఇది ప్రారంభం మాత్రమే. రాబోయే రోజుల్లో గ్రామాల సైకిల్ ర్యాలీ నిర్వహించి పాలకు 1 రోజైనా సరే 2 రోజులైనా సరే 5 రోజులు బంధుకు పిలుపు ఇవ్వడానికి కోసమే ఈ రోజు ప్రజలకు మెసేజ్ వెళ్ళడం కోసమే 30 గంటల నిరాహార చేస్తున్నాం. కాబట్టి పాలకు గిట్టుబాటు ధర కావాలి. విజయ డైరీని తెరిపించినప్పుడే రైతులకు న్యాయం జరుగుతుంది. అందుకోసం ఈ భారతీయ ఆధ్వర్యంలో 30 గంటల నిరాహార చేపట్టడం జరుగుతుంది. బెల్ట్ షాపులు రద్దు చేసి ఎంఆర్పీ ధరలకే మద్యం విక్రయాలు చేపట్టాలని ఐద్వా జిల్లా కార్యదర్శి యశోద డిమాండ్ చేశారు. గురువారం చిత్తూరు ఎక్సైజ్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా యశోద మాట్లాడుతూ ప్రభుత్వం మద్యం మాఫియాను ప్రోత్సహించి కోట్లాది రూపాయలు ఖజానాకు జమ చేసుకుందన్నారు. లాభాలు ఆర్జించేందుకు మద్యం షాపుల యజమానులు వీధి వీధికి పల్లెకు బెల్ట్ షాపులు పెట్టి మద్యం విక్రయాలు చేస్తున్నాయని ఆరోపించారు. వెంటనే మద్యం ఎంఆర్పీ ధరలకు విక్రయించి బెల్ట్ షాపులు రద్దు చేయకుంటే ఆందోళనలు ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఐద్వా నాయకులు రమాదేవి, సెల్వి, సుజాత, మాల, సుగుణ తదితరులు పాల్గొన్నారు. రాష్ట్రం అంతటా కూడా మద్యం సిండికేట్లపైన ఒకవైపు దాడులు జరుగుతున్నాయి. దాడులు జరిగినటువంటి వాళ్ళపైన ఇప్పటి వరకు కూడా కేసులు అనేటివి ఎక్కడ కూడా నమోదు కాలేదు. మన జిల్లాకు సంబంధించి ఒక్క కాళహస్తి పట్టణంలో మాత్రమే ఎక్సైజ్ ఏసీబీ వాళ్ళు దాడులు నిర్వహించడం జరిగింది. ఈ దాడుల్లో చాలామంది పొలిటికల్ లీడర్స్, ఇంకా చాలా మంత్రులు ఇలాంటి వాళ్ళు ఉన్నారు చెప్పారే కానీ వాళ్ళ మీద ఇప్పటివరకు ఎలాంటి కేసులు కూడా పెట్టలేదు. దీనికి సంబంధించి ఐద్వాగా మేము ఏసీబీ అధికారులను కూడా కలిసి వినతి పత్రాలు ఇవ్వడం, ధర్నా కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది. అయితే ఇప్పటివరకు ఎలాంటి స్పందన లేదు. రేషన్ కార్డు ఇప్పిస్తానని నమ్మబలికి ఒక మాజీ హోంగార్డు ఓ మహిళ మెడలోని బంగారు చైను లాక్కొని పరారయ్యాడు. దీనిపై నిఘా ఉంచిన చిత్తూరు పోలీసులు గురువారం హోంగార్డును అరెస్టు చేసి రిమాండ్కు పంపారు. జీడీ నెల్లూరుకు చెందిన రాజా అనే హోంగార్డ్ గతంలో తిరుమలలో విధులు నిర్వహించేవాడు. భక్తులకు బ్లాక్ టికెట్లు విక్రయించారనే అభియోగంతో అతన్ని విధుల నుండి తప్పించారు. అయితే రాజా తన ప్రవర్తన మార్చుకోకపోగా ముస్టిపల్లెకు చెందిన ఒక మహిళకు రేషన్ కార్డు ఇప్పిస్తానని కలెక్టర్ కార్యాలయానికి రమ్మని అన్నాడు. ఆమె కలెక్టర్ కార్యాలయానికి వస్తుండగా బైక్పై వస్తూ ఆమె మెడలోని 5 సవర్ల బంగారు చైను లాక్కొని పరారయ్యాడు. దర్యాప్తు చేపట్టిన పోలీసులు రాజాను అరెస్టు చేసి అతని వద్ద నుండి 5 సవర్ల బంగారు చైను స్వాధీనం చేసుకుని రాజాను అరెస్టు చేసినట్లు సిఐ సుధాకర్ రెడ్డి రెడ్డెప్ప మీడియాకు తెలిపారు. ఈ నెల 23వ తారీఖు రాజా అనే ఇతను రిమూవ్డ్ హోంగార్డు జీడీ నెల్లూరు మండలం ముష్టిపల్లి గ్రామానికి వెళ్ళి అక్కడ ఒక హంసమ్మ అనే ఆమెని కలవడం జరుగుతుంది. ఆమెకి రేషన్ కార్డు ఇప్పిస్తాను అని చెప్పి కలెక్టర్ ఆఫీస్కి వస్తే రేషన్ కార్డు ఇప్పిస్తానని చెప్పి ఒక 2-3 సార్లు ఆమె దగ్గరికి తిరుగుతాడు. ఆమె నమ్మి ఇతనితో పాటు చిత్తూరు కలెక్టర్ ఆఫీస్కి వచ్చేదానికి ముష్టిపల్లి నుంచి వస్తే ఆమెని బస్సులో ఎక్కించి ఇక్కడ చిత్తూరు బస్టాండ్లో ఆమెను దించుకొని రైల్వే స్టేషన్ ఇది మన కలెక్టర్ ఆఫీస్కి వెళ్తాడు. కలెక్టర్ ఆఫీసులో ఆ క్లర్క్ వేరే పనిలో ఉంది అని చెప్పి
ఆమెను నమ్మించి మోటార్ బైక్లోనే వెనక కూర్చొని పెట్టుకొని ఫారెస్ట్ సైడ్ తీసుకుపోతా ఉంటే ఆమె అనుమానంతో ఏమరా ఫారెస్ట్ అడవిలోకి తీసుకుపోతున్నావు, ఏదైనా చేస్తావా నన్ను అని చెప్పి ఆ మెడలో ఉండే 6 సవర్ల చైన్ వచ్చేసి తీసుకొని జాకెట్లో పెట్టుకుంటాను. జాకెట్లో పెట్టుకొని వీడు మళ్ళీ అదే రూట్లో పోతా ఉంటే దూకేస్తుంది. ఆమె దూకేస్తానే ఆ చైన్ను లాక్కొని 108ని పిలుచుకొని వస్తాను అని చెప్పి వెళ్ళిపోతాడు. దాని మీద ఇన్వెస్టిగేషన్లో ఇతను రాజా అనే వ్యక్తి జీడి నెల్లూరు మండలంకు సంబంధించిన వ్యక్తి అని చెప్పి మా ఇన్వెస్టిగేషన్లో తేలడం జరిగింది. ఈరోజు అతన్ని అరెస్ట్ చేసి అతని వద్ద 5 సవర్ల గోల్డ్ చైన్ను, మంగళసూత్రము, కాలు క్రాసు ఇవన్నీ కూడా స్వాధీనం చేసుకోవడం జరిగింది. టాటా గ్రూప్ ఆఫ్ కంపెనీ ఆధ్వర్యంలో తిరుపతి నగరంలో గోల్డ్ ప్లస్ జ్యువెలరీ షాప్ను మంత్రి గల్లా అరుణకుమారి ప్రారంభించారు. గురువారం తిరుపతి కేటీ రోడ్లో టైటాన్ ఇండస్ట్రీస్ చెందిన జ్యువెలరీ బ్రాండ్ నగలను టాటా కంపెనీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన గోల్డ్ ప్లస్ ను రాష్ట్ర మంత్రి గల్లా అరుణకుమారి, టీటీడీ అన్నమాచార్య ప్రాజెక్ట్ డైరెక్టర్ మెడసాని మోహన్ సంయుక్తంగా ప్రారంభించారు. అనంతరం మంత్రి గోల్డ్ ప్లస్ షాప్లోని బంగారు నగలను తిలకించారు. ఈ సందర్భంగా క్యాలెండర్ను ఆవిష్కరించారు. ప్రారంభోత్సవం తర్వాత మంత్రి గల్లా అరుణకుమారి, మంత్రి కుమార్తె డాక్టర్ రమాదేవిలను దుస్సేలవులతో సన్మానించారు. అనంతరం ఓ ప్రైవేట్ హోటల్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో టైటాన్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ ఆఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ స్వచ్ఛమైన బంగారు ఆభరణాలకు గోల్డ్ ప్లస్ మారుపేరుగా నిలిచిందన్నారు. కస్టమర్లకు 22 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారు ఆభరణాలను అందించేందుకు కృషి చేస్తోందని పేర్కొన్నారు. ఈ విలేకరుల సమావేశంలో గోల్డ్ ప్లస్ ప్రతినిధి పళనికుమార్, కృష్ణమోహన్ రావు తదితరులు పాల్గొన్నారు. మహిళల్లో ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించాలనే సదుద్దేశంతో సాంప్రదాయబద్ధంగా ఆధునిక సాంప్రదాయ మహిళా గుర్తింపు పోటీలను నిర్వహించనున్నామని నిర్వాహకులు దుర్గాప్రసాద్ పేర్కొన్నారు. గురువారం తిరుపతి ప్రెస్ క్లబ్లో విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ జనవరి 29న తిరుపతిలో మహిళలకు ఆధునిక సాంప్రదాయ మహిళా పోటీలను నిర్వహించనున్నామని, 18 సంవత్సరాల్లోపు యువతులు మరియు వయోపరిమితి లేకుండా వివాహితులు ఈ పోటీలకు అర్హులని పేర్కొన్నారు. మహిళల్లో ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించాలనే సంకల్పంతో ఇలాంటి కార్యక్రమాలను నిర్వహిస్తున్నామని, ఈ కార్యక్రమంలో ఎలాంటి అసభ్యకరమైన ప్రదర్శనలు ఉండవని ఆయన చెప్పారు. అధునాతన సాంప్రదాయ మహిళా గుర్తింపు పోటీలు యాక్చువల్ మా ఫస్ట్ నుంచి కూడా మా మెయిన్ కాన్సెప్ట్ ఇదేనండి. కానీ దీన్ని అందాల పోటీల పేరుతో కొంతమంది వ్యతిరేకిస్తున్నారు. అందాల పోటీ అంటే అందం సంబంధించిన ఒకటే కాదండి. అందం అనేది ఆకారం నుంచి వచ్చేది కాదు, ఆకారాన్ని బట్టి నిర్ణయించేది కాదు. అందం అనేది వాళ్ళ యొక్క అంటే మహిళ యొక్క ఆత్మవిశ్వాసం, అలాగే వాళ్ళ యొక్క బిహేవియర్, క్యారెక్టర్, వాళ్ళు చేసే సమాజానికి చేసే సేవలు, అలాగే వాళ్ళ సొసైటీకి ఎంతవరకు హెల్ప్ చేస్తున్నారు, ఇవన్నీ ప్లస్ ఇంటెలిజెంట్ అంటే చదువులో కనబరిచే వాళ్ళ తెలివిని అన్నిటినీ మేము రికగ్నైజ్ చేసి దాన్ని బట్టి ప్రయత్నిస్తామని ఫస్ట్ చెప్పామండి. సో ప్లీజ్ మీరు అందాల పోటీలు అంటే అందానికి సంబంధించిన పోటీలు అనుకోకండి. ఈ ప్రోగ్రాం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన భారత సాంప్రదాయ సంస్కృతి మహిళ యొక్క విలువలను తెలియచేయడానికి మాత్రమే ఈ ప్రోగ్రాం అండి. టీటీడీలో క్రింది స్థాయి సిబ్బంది నిర్లక్ష్యం ఉన్నతాధికారులకు తలవంపులు తెస్తోంది. భక్తుల సౌకర్యార్థం ఎన్నో సౌకర్యాలను అందుబాటులోకి తీసుకొచ్చినా వాటి నిర్వహణలో అలసత్వం, తప్పులు దొర్లటంతో అవి అభాసు పాలటమే కాకుండా అక్రమార్జనకు బాటలు వేస్తోంది. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు కొలువై ఉన్న తిరుమల క్షేత్రాన్ని ప్రతినిత్యం వేలాది మంది భక్తులు సందర్శించి దేవదేవుణ్ణి దర్శించుకుంటున్నారు. భక్తుల సౌకర్యార్థం పాలక మండలి ఎన్నో కార్యక్రమాలను చేపట్టి భక్తుల మన్ననలను పొందుతోంది. అయితే ఆ సేవా కార్యక్రమాల నిర్వహణ పట్ల క్రింది స్థాయి సిబ్బంది తీవ్ర నిర్లక్ష్యం వహించడంతో అధికారులకు ధార్మిక సంస్థ ప్రతిష్టకు తలవంపులు ఎదురవుతున్నాయి. దీనికి నిలువెత్తు నిదర్శనం గురువారం ఆలస్యంగా వెలుగు చూసిన ఓ ఉదంతమే. ఇప్పుడు మనం చూస్తున్న 75 సంవత్సరాల వృద్ధురాలు మహారాష్ట్రకు చెందిన శ్రీవారి భక్తురాలు. స్వామిని దర్శించుకుని మొక్కులు తీర్చుకోవటానికి కుటుంబ సభ్యులతో కలిసి బుధవారం తిరుమలకు విచ్చేశారు. అయితే క్యూ లైన్లో వెళ్లలేని ఆ వృద్ధురాలు టీటీడీ కల్పించిన వృద్ధుల మహాద్వార ప్రవేశానికి వెళ్లారు. సాయంత్రం 4 గంటల నుండి పడిగాపులు కాచిన ఆమెకు స్వామి దర్శనం కాదు కదా, చివరకు సిబ్బంది గెంటేయడంతో దిక్కుతోచక నిస్సహాయురాలయ్యారు. ఎవరికి చెప్పుకోవాలో పాలుపోక చెట్టు కింద సొమ్ముసిల్లిపోయారు. క్యూలైన్లో వేచి ఉన్న సమయంలో భక్తుల రద్దీ దృష్ట్యా వృద్ధులకు మహాద్వార ప్రవేశాన్ని రద్దు చేశామని అక్కడి సిబ్బంది చెప్పారని, ఆ తర్వాత డ్యూటీకి వచ్చిన సిబ్బంది డబ్బులు డిమాండ్ చేశారని ఆమె ఆరోపించారు.
కులదైవమైన శ్రీవారిని దర్శించుకోవటానికి సుదూర ప్రాంతాల నుండి వచ్చే భక్తులను ఇలా ఇబ్బందులు పెట్టడం మంచిది కాదని ఆమె వాపోయారు. మున్ముందు ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు చేపట్టాలని ఉన్నతాధికారులకు సూచించారు. జిల్లావాసి రాష్ట్ర ముఖ్యమంత్రి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి చొరవతో రాజీవ్ నగర్ గ్రామ పంచాయతీని సుందరంగా తీర్చిదిద్దనున్నామని ఆ పంచాయతీ మాజీ సర్పంచ్ అన్నా రామకృష్ణ పేర్కొన్నారు. తిరుపతి అర్బన్ రాజీవ్ నగర్ గ్రామ పంచాయతీ పరిధిలోని సత్యనారాయణపురం గోవిందనగర్లో సుమారు 11 లక్షల రూపాయల వ్యయంతో సీసీ రోడ్లు, సైడ్ కాలువలు, డ్రైనేజీ పనులను చేపట్టారు. ఈ పనులకు గురువారం ఉదయం భూమి పూజ చేసి ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి అతిథులుగా సర్పంచ్ అన్నా మల్లీశ్వరి, కాంగ్రెస్ నేతలు అన్నా రామకృష్ణ, ఊకా విజయ్ కుమార్ హాజరై కొబ్బరికాయలు కొట్టి భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా అన్నా రామకృష్ణ మాట్లాడుతూ ముఖ్యమంత్రి కిరణ్, స్థానిక శాసనసభ్యులు చిరంజీవి సహకారంతో పంచాయతీని పూర్తి స్థాయిలో అభివృద్ధి చేయనున్నారని చెప్పారు. ఇప్పటికే పంచాయతీలో చేపట్టవలసిన అభివృద్ధి కార్యక్రమాలకు ప్రణాళికాబద్ధంగా రూపకల్పన చేసి సంబంధిత శాఖలకు పంపడం జరిగిందని పేర్కొన్నారు. పంచాయతీ అభివృద్ధికి సుమారు 11 కోట్ల రూపాయలు మంజూరు కానుందని, మరో 6 మాసాల్లో పనులు ప్రారంభిస్తామని రామకృష్ణ హామీ ఇచ్చారు. ఈ గోవిందనగర్ వాసులు చాలా సంవత్సరాలు ఇక్కడ స్థిర నివాసం ఏర్పరచుకుని ఉన్నారు. అయితే వీరికి కాలువలు అయితే కట్టగలిగినాం కానీ రోడ్లు పంచాయతీల ఆర్థిక పరిస్థితులు తక్కువ కాబట్టి రోడ్లు అనేది కొద్దిగా కష్టతరమైంది. ఈ సమయంలో తిరుపతి శాసనసభ్యులు అదేవిధంగా ఎంపీ చింతామోహన్ గారి యొక్క సహాయ సహకారాలతో ఈ పంచాయతీ అభివృద్ధికి నోచుకుంటుంది. ఇప్పుడే ఇంకా కూడా ఎమ్మెల్యే గారు ఒక 4 కోట్ల రూపాయలతో ఎస్టిమేషన్ పంపిమని కోరున్నారు. అది కూడా త్వరలో వస్తుంది. ప్రతి ఒక్క వీధిని కూడా సిమెంట్ రోడ్డుతో చూడాలనేది ఇక్కడ మా యొక్క ధ్యేయంగా పనిచేయాలనే కృతనిశ్చయంతో అందరూ కలిసికట్టుగా ఉన్నాం. అనంతరం ఊకా విజయ్ కుమార్ మాట్లాడుతూ స్థానిక శాసనసభ్యులు చిరంజీవి తిరుపతి నగర అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించడం జరిగిందని, దాదాపు 400 కోట్ల రూపాయలతో నగరాన్ని సుందరంగా తీర్చిదిద్దడానికి ప్రణాళికలు రూపొందించి సీఎంను అభ్యర్థించడం జరిగిందని, సీఎం సానుకూలంగా స్పందించారని ఆయన చెప్పారు. అలాగే రాజీవ్ నగర్ పంచాయతీలో మౌలిక వసతులు కల్పించేందుకు కూడా ఎమ్మెల్యే కృషి చేస్తున్నారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి నాగేంద్ర ప్రసాద్, వార్డు సభ్యులు సురేందర్ రెడ్డి, దేవి, కాంగ్రెస్ పార్టీ నాయకులు పొలకల మల్లికార్జున్, కార్యకర్తలు, గోవిందనగర్ కాలనీ వాసులు, మహిళలు పాల్గొన్నారు. ఈరోజు రాజీవ్ నగర్ పంచాయతీలో ఎమ్మెల్యే గారి ఫండ్స్తో 6 లక్షల రూపాయలు మరియు గ్రామ పంచాయతీ నిధులతో ఈ రోడ్డు పనులకు ప్రారంభోత్సవం చేయడం జరిగింది. ఈ రోడ్డు అలాగే సత్యనారాయణపురంలో డ్రైనేజ్ వర్క్ కూడా ఈరోజు భూమి పూజను చేయడం జరిగింది. కొద్ది రోజుల్లో తిరుపతిని దాదాపు 400 కోట్లతో అభివృద్ధి చేయాలన్న సంకల్పంతో చిరంజీవి ఎమ్మెల్యే గారు సీఎం గారికి చేసిన అభ్యర్థనను ఆయన పరిగణలోకి తీసుకొని ముఖ్యమంత్రి గారు తిరుపతిని అభివృద్ధి చేయడంలో దాదాపు 400 కోట్లు మంజూరు చేయడాన్ని మేము నిజంగా తిరుపతి ప్రజలందరి తరఫున కూడా మా సంతోషాన్ని వ్యక్తపరుస్తాం. ప్లాస్టిక్ వాడకం వల్ల క్యాన్సర్, ఎండోక్రైన్ డిసైరస్ అనే భయంకర వ్యాధులు వస్తాయని ఐఎంఏ కార్యదర్శి డాక్టర్ కృష్ణప్రశాంతి తెలిపారు. తిరుపతి ప్రెస్ క్లబ్లో గురువారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో డాక్టర్ కృష్ణప్రశాంతి మాట్లాడుతూ తిరుపతి నగరానికి ప్రతిరోజు 70,000 మంది భక్తులు వస్తుంటారని, అయితే నగరానికి డంపర్ బిన్ల యాత్రికులు వినియోగించుకుంటారని వాపోయారు. ప్లాస్టిక్ వాడకం వల్ల ప్రజలకు అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందన్నారు. మురికి కాల్వల్లో ప్లాస్టిక్ అడ్డుపడి దోమల ఉత్పత్తి పెరుగుతోందన్నారు. 40 మైక్రాన్ల కంటే ఎక్కువ మందం గల ప్లాస్టిక్ సంచులు మాత్రమే వాడాలని కోరారు. రంగుల ప్లాస్టిక్ కవర్లు వాడకం వల్ల ప్రమాదకరమని పేర్కొన్నారు. ప్లాస్టిక్ సంచులకు బదులు గుడ్డ సంచులు, రెగ్జిన్ సంచులు, పేపర్, నార సంచులు మాత్రమే వాడాలని పేర్కొన్నారు. ప్లాస్టిక్ నివారణ కోసం శ్రీ రామచంద్ర పుష్కరిణి వాకర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించనున్నట్లు తెలిపారు. ర్యాలీని విజయవంతం చేయాలని ఆమె కోరారు. ఈ విలేకరుల సమావేశంలో వాకర్స్ అసోసియేషన్ నాయకులు రామిరెడ్డి, గోపి ప్రసాద్, బాలకృష్ణ, దేవరాజు తదితరులు పాల్గొన్నారు. ముఖ్యంగా కూడా తిరుపతి లాంటి పుణ్యక్షేత్రంలో కేవలం ఇక్కడ రెసిడెంట్గా ఉన్న పాపులేషన్ కాకుండా నిత్యము వేలాది మంది యాత్రికులు వాళ్ళు ఎక్కడెక్కడి నుంచో తెచ్చుకుంటున్న తినుబండారాలు, ప్లాస్టిక్ కాగితాలు, బాటిల్స్ తీసుకొని వచ్చి మనది ఒక డంపర్ బిన్ లాగా మన ఊరిని తయారు చేసేసి వెళ్తున్నారు. ఎక్కడ చూసినా కూడా ముఖ్యంగా పిలిగ్రిమ్ ప్లేసెస్లో ఈ ప్లాస్టిక్ నిషేధం అనేది చాలా స్ట్రిక్ట్గా ఇంప్లిమెంట్ అవుతుంది. ముఖ్యంగా కొండపైన కూడా మనము దీన్ని తీవ్ర స్థాయిలో కూడా నిషేధించే ప్రయత్నాలు అన్నది చేయాలి. గుక్కెడు నీళ్లు ఇవ్వలేకపోగా సారాను ఏరులై పారించిన ఘనత అధికార కాంగ్రెస్ పార్టీకే దక్కుతోందని ఆంధ్రప్రదేశ్ మహిళా సమాఖ్య తీవ్రస్థాయిలో మండిపడింది. బెల్ట్ షాపుల రద్దుపై గురువారం తిరుపతిలోని సిపిఐ కార్యాలయంలో ఆంధ్రప్రదేశ్ మహిళా సమాఖ్య ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది. ఈ
ఈ సమావేశానికి అధ్యక్షత వహించిన సమాఖ్య నాయకురాలు జయలక్ష్మి మాట్లాడుతూ మద్యం మత్తులో రాష్ట్ర ప్రజలు చిత్తవుతున్నారని, అందుకే తాగుడిని దూరం చేయాలన్న నినాదంతో ఆంధ్రప్రదేశ్ మహిళా సమాఖ్య రాష్ట్ర వ్యాప్తంగా రౌండ్ టేబుల్ సమావేశాలను నిర్వహిస్తోందని చెప్పారు. ప్రజల్లో చైతన్యం తీసుకురావడానికి ప్రజా సంఘాలు ముందుకు రావాలని ఆమె పిలుపునిచ్చారు. మహిళా సమైక్య రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు రౌండ్ టేబుల్ సమావేశాలు నిర్వహిస్తూ ఉంది. ముందు బెల్ట్ షాపులు రద్దు చేయండి. గ్రామాల్లో ఉన్నటువంటి గ్రామ ప్రాంతాలు నాశనం అయిపోయిన తర్వాత మనం పట్టణాలని ఏం చేసుకోలేము అని ఎక్కువ నష్టపోతున్నటువంటి బెల్ట్ షాపుల వల్ల గ్రామాలని కాపాడుకుందామనే ఉద్దేశంతోనే ఈరోజు మా మహిళా సంఘం పెద్ద ఎత్తున పిలుపునిచ్చింది. అనంతరం సిపిఐ నాయకులు రామానాయుడు, పెంచలయ్యలు మాట్లాడుతూ పుణ్యక్షేత్రమైన తిరుపతిలో బెల్ట్ షాపులు, దాబాలు విచ్చలవిడిగా పెరిగిపోతున్నాయని, తద్వారా ప్రజలు, యాత్రికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. పాలకుల నిర్లక్ష్య పాలన కారణంగా రాష్ట్రాన్ని మద్యం మాఫియా శాసిస్తోందని, కేవలం మద్యం విక్రయాలతోనే రాష్ట్ర పాలన సాగుతోందంటే అమ్మకాలు, షాపు యజమానుల దందా ఏ స్థాయిలో ఉందో స్పష్టమవుతోందన్నారు. ఎక్సైజ్ శాఖ అధికారులు కేవలం పత్రికలకే పరిమితం అవుతున్నారని ఎద్దేవా చేశారు. ఎంఆర్పీ ధరలకే విక్రయించాలని సాక్షాత్తు ముఖ్యమంత్రి ఆదేశిస్తే ఆ ఆదేశాలను కూడా బేఖాతరు చేశారంటే మద్యం మాఫియా హవా ఏ స్థాయిలో ఉందో అర్థమవుతోందన్నారు. అందుకే వారి ఆగడాలను అరికట్టాలంటే ప్రజల్లో చైతన్యం తీసుకురావాలని, ఆ బాధ్యతను ప్రజా సంఘాలు తీసుకోవాలని పిలుపునిచ్చారు. ఈ రౌండ్ టేబుల్ సమావేశంలో సిపిఐ నాయకులు వెంకయ్య, మురళి, రాధాకృష్ణ, సిపిఐ అనుబంధ సంఘాల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. కానీ సారా మాత్రం సక్రమంగా సప్లై చేసేటటువంటి సర్కారు ఈ దేశంలో ఏదైనా ఉందంటే అది మా కాంగ్రెస్ సర్కారే అనేటువంటి వెలుగెత్తి సాటుతున్నటువంటి ఈ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మనం కాటికి పంపించకపోతే పేదల బతుకులు సిద్ధమైపోతాయనేటువంటిది వాస్తవం మనం రోజు రోజుకి గమనిస్తున్నాం. ఈరోజు పత్రికలన్నీ చూసాయి. ఎక్సైజ్ వాళ్ళు, షాపుల వాళ్ళు అందరూ కూర్చొని మధ్యస్థాలు చేసుకున్నారు, ఒత్తికలు చేసుకున్నారు. పత్రికలకి మేము ప్రకటిస్తాం, వీడియోలకు మేము ప్రకటిస్తాం ఎంఆర్పి రేట్లకే అమ్మాలని. కానీ మీరు రేపటి నుంచే మొదలు పెట్టాలా. 61 రూపాయలు ఉన్నటువంటి క్వార్టర్ బాటిల్ని 90 రూపాయలు అమ్మాలా. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు చేసిన సవాల్కు తాను సిద్ధమేనని, ఎప్పుడు ఎక్కడ బహిరంగ విచారణ జరపాలన్న విషయం వారే నిర్ణయించాలని సెట్టిపల్లి సర్పంచ్ సి మునికృష్ణ తెలిపారు. తిరుపతి ప్రెస్ క్లబ్లో గురువారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సెట్టిపల్లి సర్పంచ్ మునికృష్ణ మాట్లాడుతూ తనపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు రుద్రగోపి చేసిన సవాల్కు తాను సిద్ధమేనన్నారు. తాను కాంట్రాక్టర్గా మంచి పనులు చేసినందుకు సెట్టిపల్లి గ్రామ ప్రజలు సర్పంచ్గా ఎన్నుకున్నారని పేర్కొన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు చెప్పినట్లుగా బహిరంగ విచారణకు తాను సిద్ధమేనని, ప్రజా కోర్టులో విచారణ జరగాలన్నారు. ఈ విచారణ ఎప్పుడున్న విషయాన్ని వారే నిర్ణయించాలని పత్రికాముఖంగా తనకు తెలియచేయాలని కోరారు. ఈ విలేకరుల సమావేశంలో వైస్ సర్పంచ్ రమేష్, మాజీ ఎంపీటీసీలు రమేష్, బాలమురళి, రమణ, సరోజమ్మ తదితరులు పాల్గొన్నారు. నా మీద సర్పంచి హోదాలో అధికార దుర్వినియోగం చేసి 10 కోట్ల రూపాయల ఆస్తులు సంపాదించినారని ఆరోపించిన గౌరవ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు రుద్రగోపి మరియు రాజారెడ్డి, ఇంకా వాళ్ళను ప్రోత్సహించిన మా గురువు గారైన మునియాచారి గారికి పత్రికల ద్వారా నమస్కరించి నేను కోరుకుంటుండేది ఒకటే, వాళ్ళు ఆరోపించిన విధంగా వాళ్ళు చెప్పిన కాలనీ వాళ్ళందరూ కూడా ఇక్కడ ఉన్నారు. వాళ్ళ సమక్షంలో కానీ పత్రికా సోదరుల సమక్షంలో కానీ వాళ్ళు ఏదైనా విచారణలో పిలిపిస్తే నేను రావడానికి సిద్ధంగా ఉన్నాను. కార్మికుల సమస్యల పరిష్కారం కోసం నిరంతరం పాటుపడేది ఐఎన్టీయూసీనని జిల్లా అధ్యక్షుడు రత్నకుమార్ పేర్కొన్నారు. తిరుపతి ప్రెస్ క్లబ్లో గురువారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఐఎన్టీయూసీ జిల్లా అధ్యక్షుడు రత్నకుమార్ మాట్లాడుతూ ఐఎన్టీయూసీని చిత్తూరు జిల్లాలో బలోపేతం చేయడానికి అన్ని రకాల చర్యలు తీసుకుంటామని తెలిపారు. అందులో భాగంగా ఐఎన్టీయూసీ యూత్ విభాగానికి తిరుపతి నగర అధ్యక్షులుగా మోహనకృష్ణను నియమించినట్లు తెలిపారు. అదేవిధంగా జిల్లా కార్యవర్గంలో ఆర్గనైజింగ్ కార్యదర్శిగా మన్యం అరుణ్ జ్యోతి, జిల్లా ప్రచార కార్యదర్శిగా రవీంద్రబాబును నియమించినట్లు పేర్కొన్నారు. నకిలీ ఐఎన్టీయూసీ ఏర్పాటు చేస్తున్నట్లు జితేంద్ర, భాస్కర్ రెడ్డిలపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. వీరిపై పోలీసులకు ఫిర్యాదు చేస్తామని పేర్కొన్నారు. ఈ విలేకరుల సమావేశంలో ఐఎన్టీయూసీ ప్రధాన కార్యదర్శి మోహన్ రెడ్డి, యూత్ విభాగం జిల్లా అధ్యక్షులు దేవకిషోర్, రమేష్, సురేష్, విజయ్ కుమార్ పాల్గొన్నారు. ఈ భారతదేశంలో ఐఎన్టీయూసీ అధ్యక్షులు అనేది సంజీవ్ రెడ్డి గారు అనే విషయము ఒక ఐఎన్టీయూసీగా కాదు, భారతదేశంలో ఉన్నటువంటి కార్మిక సంఘాలకు అన్నిటి కూడా తెలిసే విషయం. ఇది ఓపెన్ సీక్రెట్. ఈ రోజు ఆయన కాంగ్రెస్ పార్టీలో ఏఐసిసిలో సిడబ్ల్యూసీ మెంబర్ గా ఉన్నారు. అదేవిధంగా ఏఐసిసి లేబర్ సెల్ చైర్మన్ గా భారతదేశానికి ఉన్నారు ఆయన. అదేవిధంగా ఇప్పుడు రాజ్యసభ మెంబర్ గా కూడా ఉన్నారు సార్ సంజయ్ రెడ్డి గారు.
అలాంటి వారి యొక్క నాయకత్వంలో ఈరోజు భారతదేశంలో ఐఎన్టీసీ నడుస్తుంటే ఈ నకిలీ ఐఎన్టీసీ పుట్టుకొచ్చి ఈ మధ్యకాలంలో అక్కడక్కడక్కడ రాష్ట్రంలో కొంతమంది పేర్లు నమోదు చేయడము, వాళ్ళకి జిల్లా ప్రెసిడెంట్ ఇస్తున్నారనడము, ఇంకోటి ఏదో ఇస్తున్నారనడము, ఈ జితేంద్ర ఇదే పని చేస్తుంటే మొన్న కూడా మాకు స్టేట్ లో ఐజీ గారు కూడా చెప్పడం జరిగింది. వారిని పిలిపించి సెల్లో వేసి 2 రోజులు పెట్టి మళ్ళీ బయట పంపించాం. అయినా కూడా ఈ మధ్య మళ్ళా నిన్న ఒక సాక్షిలోనే ఇది వేశారు సోదరులు. ఒంటరిగా ఉన్న వ్యక్తులపై దాడి చేసి చోరీలకు పాల్పడిన 3 నిందితుల్ని అరెస్టు చేసి వారి వద్ద నుండి బంగారు ఆభరణాలు స్వాధీనం చేసుకున్నామని కుప్పం ఎస్ఐ సాయి ప్రసాద్ పేర్కొన్నారు. గురువారం కుప్పం పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ వారం రోజుల క్రితం స్థానిక ఇంజనీరింగ్ కళాశాల సమీపంలో నివసిస్తున్న కమలమ్మపై రాము, రఘు, చంద్ర అనే 3 యువకులు దాడి చేసి ఆమె వద్ద ఉన్న బంగారు గొలుసు లాక్కెళ్లారని, అలాగే 2 రోజుల క్రితం రామచంద్ర అనే వ్యక్తికి మద్యం సేవించి ఆ తర్వాత అతనిపై దాడి చేసి ఉంగరం, చైన్ లాక్కొని పరారయ్యారని ఎస్ఐ పేర్కొన్నారు. రామచంద్ర ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి నిందితుల్ని అదుపులోకి తీసుకున్నామని ఎస్ఐ వివరించారు. అలాగే 15 రోజుల క్రితం భార్యపై హత్యాయత్నం చేసిన జనార్దన్ను కూడా అరెస్టు చేసి రిమాండ్కు పంపామని ఎస్ఐ తెలిపారు. ఈరోజు కుప్పం పోలీస్ స్టేషన్లో 2 కేసులకు సంబంధించిన ముద్దాయిల్ని అరెస్ట్ చేయడం జరిగింది. వాటి వివరాలు ఏమంటే, ఒక వారం రోజుల క్రితం కమలమ్మ అనే అమ్మాయి, ఆమె 65 సంవత్సరాలు, కమలమ్మ అనే ఆవిడ ఏజ్ 65 years, టీవీ నర్తకు సంబంధించి ఇంజనీరింగ్ కాలేజీలో ఒక హౌస్ ఉన్నది. ఆ హౌస్లో ఉన్న ఆమెని బెదిరించి ఆమె దగ్గర ఉన్నటువంటి కమ్మలు, ఆమె నుంచి జుంకీలు రెండింటినీ దొంగతనం చేయడం జరిగింది. అదేవిధంగా రామచంద్ర అనే అతను పిల్లోని తీసుకొని పోయేసి బండిలో మందు తాగిపించి అతని దగ్గర ఉన్నటువంటి చైను, ఉంగరము దొంగతనం చేయడం అనేది ఆ 2 కేసులకు సంబంధించిన ముద్దాయిలైనటువంటి రాము, రఘు అండ్ చంద్ర అనే 3 ముద్దాయిల్ని అరెస్ట్ చేసి వారి దగ్గర నుంచి ప్రాపర్టీ. నూతన సంవత్సరం సంక్రాంతిని పురస్కరించుకుని తిరుపతి నగర ప్రజల కోసం రాయలసీమ ఏజెన్సీస్లో గృహోపకరణ వస్తువులను అందుబాటులో ఉంచామని ఏజెన్సీస్ అధినేత సుదర్శన రాజు ఓ ప్రకటనలో తెలిపారు. గురువారం నేతాజీ రోడ్ రాయలసీమ ఏజెన్సీస్లో బటర్ఫ్లై కంపెనీ ఆధ్వర్యంలో గృహోపకరణ వస్తువుల విక్రయ మేళాను డిస్ట్రిబ్యూటర్ గల్లా రాధాకృష్ణమనాయుడు ప్రారంభించారు. ప్రజలకు అవసరమైన మిక్సీలు, కుక్కర్లు, గ్రైండర్లు, గ్యాస్ స్టవ్లు, ఇతర వస్తువులు విక్రయ మేళాలో ప్రజలకు అందుబాటులో ఉంటాయన్నారు. నగర ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో రాయలసీమ ఏజెన్సీస్ డైరెక్టర్ లక్ష్మణరాజు, బటర్ఫ్లై ఏరియా మేనేజర్ నాగార్జున్ తదితరులు పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. పాలకు గిట్టుబాటు ధర కల్పించాలి, విజయ డైరీని ప్రారంభించాలి. భారతీయ కిసాన్ సంఘ్ డిమాండ్. 30 గంటల పాటు ఆమరణ దీక్షకు దిగిన జిల్లా అధ్యక్షులు విశ్వప్రకాష్ నాయుడు. జిల్లాలో చోరీలకు పాల్పడుతున్న 8 మంది నిందితుల అరెస్ట్. 14 లక్షలు విలువ చేసే ఆభరణాలు, ద్విచక్ర వాహనాలు స్వాధీనం. ఏఎస్పీ వెంకట్రామిరెడ్డి. గుక్కెడు నీళ్లివ్వలేదు, సారాను ఏరులై పారిస్తున్నారు. ప్రజలు చైతన్యవంతులైతే మద్యం మాఫియాను అరికట్టవచ్చు. ఆంధ్రప్రదేశ్ మహిళా సమాఖ్య రౌండ్ టేబుల్ సమావేశంలో వక్తలు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. సమగ్ర సమాచారంతో న్యూస్ విజన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.